యెషయా గ్రంథము 45వ అధ్యాయము 17వ వచన 2వ భాగాన్ని చదువుకుందాం. మీరు ఎన్నటికీ సిగ్గుపడకయు విస్మయం పొందకయు నుందురు. దేవుని బిడ్డలారా, ఈ ఒక వాగ్దానం దేవుడు మాట్లాడుతున్నారు మనతోటి. ఆ పరిస్థితులకి మారవా? దేవుడు ఇలాగే ఉంచేసి అందరి ఎదుట అవమానకరంగా మమ్మల్ని ఉంచుతాడా అని ఒక్కొక్కసారి మనము బాధపడుతూ ఉంటాం. దేవుని బిడ్డలారా, కానీ దేవుడండి ఆయన నమ్మిన బిడ్డలను ఎప్పుడూ సిగ్గుపరచడు నాన్న. ఆయనను గూర్చిన నిరీక్షణ ఎవరిని సిగ్గుపరచదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మిమ్మల్ని ఎవరిని సిగ్గుపడినవాడు దేవుడు, మనల్ని ఎప్పుడు సిగ్గుపడినవాడు దేవుడు. ఎందుకంటే ఆయన పిల్లలం కనుక దేవుడు మనల్ని సిగ్గుపడినవాడు. విశ్వసిస్తున్నారా? దేవుని మాటని నమ్ముతున్నారా? నమ్మితే యేసయ్యా, నీ వాగ్దానాన్ని నమ్ముతున్నా, ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చుకోవని ప్రార్థించండి. ఎంతమంది విశ్వసిస్తున్నారు? మీ అందరి జీవితాలు దేవుడు ఈ వాగ్దానం నెరవేర్చును గాక.